మెడికల్ హెల్త్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని తాళ్లగడ్డలోని మెడికల్ హెల్త్ అసోసియేషన్ INTUC 3194 యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని INTUC జెండాను ఎగురవేశారు. మెడికల్ హెల్త్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. తాళ్లగడ్డలోని మెడికల్ హెల్త్ అసోసియేషన్ INTUC 3194 యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని INTUC జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత 10 ఏళ్ల BRS పాలనలో మెడికల్ హెల్త్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొని యూనియన్ కార్యాలయం కాపాడుకుంటూ BRS సంఘాల నాయకుల ఆగడాలను అడ్డుకొని ధైర్యంగా నిలిచారన్నారు. మెడికల్ హెల్త్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు. ప్రతి సంవత్సరం మెడికల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగే మేడే వేడుకలలో మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొనేవారని, ఈ సంవత్సరం కొంత అనారోగ్యం కారణంగా వారు రాలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో INTUC 3194 యూనియన్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ యూనియన్ నాయకులు పనులపై వెళ్తే అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, గతంలో BRS పాలనలో BRS నాయకులు చెప్పినట్లు అధికారులు పనిచేశారని, ఇప్పుడు మాత్రం ప్రతి పనికి రూల్స్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్కిరేని శ్రీనివాస్, చింతమల్ల రమేష్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, పందిరి మల్లేష్, గండూరి రమేష్, ఆలేటి మాణిక్యం, చెంచల నిఖిల్, నర్సయ్య యాదవ్, సంజయ్, యూనియన్ జిల్లా అధ్యక్షులు మనోజ్ రెడ్డి, దేశగాని పాపయ్యగౌడ్, సముద్రాల సూరి, శ్రీనివాస్, రాజ్ కుమార్, చంద్రశేఖర్ రాజు, రమేష్, ప్రేమ్ కుమార్, సైదులు, వెంకటరమణ, పద్మ, వీరమ్మ, సుభద్ర, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.